Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalu. సో ఈ ఎపిసోడ్లో ఇంద్ర కనిపించరు, నేను ఒక్కదాన్ని చేస్తున్నాను. ఎందుకనంటే ఈ ఎపిసోడ్ వచ్చేసేసి వారాహి పూజకి సంబంధించిన ఎపిసోడ్ అనమాట. చాలామంది నన్ను రిపీటెడ్ రిక్వెస్ట్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో, అక్క పూజా విధానం చూపించండి, అక్క మీరు అసలు ఎలా చేస్తారో చెప్పండి, ఎన్ని వారాలు చేస్తారు అమ్మ అనేసి చాలామంది అడగడం జరిగింది. సో అందుకని నేను అనుకున్నాను, ఎలాగో ఈ శుక్రవారం, ఇది గురువారం వస్తుంది, సో శుక్రవారం రోజు నాది లాస్ట్ వీక్ ఆఫ్ వారాహి వ్రతం అనమాట. వ్రతం అని కాదు, వారాహి పూజ. సో ఉద్యాపన చేసుకునే లాస్ట్ వీక్. సో దానికి ముందు మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఉపయోగపడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఈ వీడియో మీ స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మేఘ్నా గారు ఈ సంవత్సరం అంతా మీకు పూజలు వ్రతాలు ఇలాంటివి లేవు కదా, మరి అలాంటప్పుడు మీరు ఈ పూజ ఎలా చేసుకుంటున్నారు? కొంతమందికి డౌట్స్ ఉండుండొచ్చు. అయితే నేను ఈ విషయం చెప్తానండి. వారాహి పూజకి వచ్చేసేసి నేను కలసం పెట్టుకోవటం లేదు, ఫస్ట్ థింగ్. ఇంకొకటి, కోయిన్సిడెంట్లీ నేను 18 వీక్స్ చేద్దామని అనుకున్నాను. నార్మలీ అందరూ 8 వీక్స్, 16 వీక్స్, 18 వీక్స్, 21 వీక్స్ ఇలా చేసుకుంటారనమాట. సో మనం ఎలాగో నిత్య పూజ అనేది మా ఇంట్లో రోజు జరిగేదే. సో ఏమైపోయిందంటే ఈ వారం ఏదైతే నేను చేసుకుంటున్నానో కోయిన్సిడెన్స్తో 18వ వారము నాకు వరలక్ష్మి వ్రతం రోజే వచ్చిందనమాట. సో నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, నేను చేయొచ్చా చేయకూడదా అన్నది నాకు తెలియదు. సో ఆ టైంలో ఏమైంది అని అంటే, సో మా పూజారి గారికి ఫోన్ చేశానండి. ఇంద్ర యూఎస్లో ఉండగానే ఫోన్ చేసి, ఇలాగా పలానా 18వ వారము ఇలాగ వరలక్ష్మి వ్రతం రోజు వచ్చిందండి, మరి నేను చేసుకోవచ్చా లేదు ఇంకో వారం చేసుకోనా లేకపోతే ఎక్స్టెండ్ చేసుకోనా అంటే ఆయన అన్నారు, అలాంటిది ఏమీ లేదమ్మా, అది అమ్మవారి ఇచ్చా, ఆ రోజు నువ్వు నీ ఇంట్లో పూజ చేసుకోవాలి, ఎలాగో నువ్వు ఫ్రైడే పూజ చేసుకుంటావు, ఎలాగో ఫ్రైడే వారాహి చేసుకుంటావు, సో ఇది లాస్ట్ వారం కాబట్టి హ్యాపీగా చేసుకొని నలుగురిని పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చుకో, తప్పే లేదు. నువ్వు కలసం పెట్టుకోవటం లేదు, రూపు కొనుక్కోవటం లేదు, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. తోరాలు కట్టుకోవట్లేదు, వరలక్ష్మి వ్రతంకి సంబంధించింది ఏది కూడా నువ్వు చేయటం లేదు, సో అలాంటప్పుడు నీకేం ప్రాబ్లం లేదు అని అన్నారు. అండ్ ఇంకొకటి, నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ విష్ణు ఉన్నారు కదా, విష్ణు వాళ్ళ మదర్ అంటున్నాను, విష్ణు వాళ్ళ అత్తగారు మదరే కదా, సో అమ్మ అన్నారనమాట, అంటే సిద్ధు వాళ్ళ మమ్మీ. ఆవిడ అన్నారు, వరలక్ష్మి వ్రతం చేసుకోకూడదమ్మా నువ్వు, కానీ వరలక్ష్మి వ్రతం రోజు ఎప్పుడు పెట్టుకునే దీపమే కదా, ఆ దీపం పెట్టుకో, ఎప్పుడు చదువుకునే పుస్తకమే కదా, ఆ పుస్తకం చదువుకొని దండం పెట్టేసుకో, ఒక ప్రసాదం పెట్టి అని అన్నారు. సో ఎవరెవరైతే నన్ను కింద కామెంట్స్లో మీరు చేసుకోకూడదు అని అంటే, నాకు తెలుసండి నేను ఎంతవరకు చేసుకోవాలి ఎంతవరకు చేసుకోకూడదు అని చెప్పేసి, ఆ లిమిట్స్ని వాటిని దాటి నేను వెళ్ళను. ఎందుకునంటే నాకు కూడా మా మామగారన్నా అత్తగారన్నా అంతే రెస్పెక్ట్. మా అత్తగారు చనిపోయినప్పుడు కూడా నాకు వరలక్ష్మి వ్రతం నేను చేసుకోలేదు, అటువంటిప్పుడు మా మామగారు చనిపోయినప్పుడు నేను ఎలా చేసుకుంటాను? చెయ్యను కదా. సో ఆ మాత్రం అయితే నాకు తెలుసు, అందరినీ కనుక్కొని చేస్తానన్నమాట. సో ఇది మీ డౌట్స్ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం గురించి వస్తే, నేను వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవటం లేదు, నేను చేసుకునేది వారాహి పూజ. అది కూడా నా లాస్ట్ వీక్. పుట్టి అమ్మవారిని పెట్టుకొని నలుగురిని పిలిచి తాంబూలం ఇచ్చుకొని భోజనాలు పెట్టుకోవడం, అంతే విషయం. ఇక్కడితో ఈ టాపిక్ క్లోజ్ అయిందా? నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో అందరూ అనుకుంటున్నారు వారాహి పూజ నేను ఈ మధ్య చేస్తున్నానేమో, నేను ఇంద్ర ఈ మధ్య మా ఇంట్లో చేసుకుంటున్నామేమో. లేదండి, 4-5 ఇయర్స్గా మా ఇంట్లో వారాహి పూజ చేస్తున్నాము. వారాహి పటం ఉంది మన ఇంట్లో. ఎందుకునంటే ఇంద్రకి వాళ్ళ ఫ్రెండ్ పంతులు గారు అనమాట, ఆయన ఉపదేశించారనమాట మూలమంత్రం. సో ఆ మూలమంత్రం అనేది ఆయన కంపల్సరీ చదువుతారనమాట. సో చదివే ఇంటి నుంచి బయటికి వెళ్తారు. ఎందుకునంటే దట్ ఈస్ అ పాజిటివ్ వైబ్రేషన్ అండ్ హీ లవ్స్ అమ్మవారు. మీ అందరికీ తెలుసు, అమ్మవారన్నా శివుడన్నా మా ఇద్దరికి చాలా ఇష్టం అని చెప్పి. సో దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్ డూయింగ్ వారాహి పూజ. సో ఈ వారాహి పూజ చేస్తూ ఉండగా వారాహి వ్రతం ఎలా చేస్తున్నాము అన్నది వచ్చింది అందరికీ. సో ఏంటి అంటే, ఒక 18 వీక్స్ బ్యాక్ విష్ణు ఒకసారి మా క్రేజీ కపుల్స్ గ్రూప్లో వచ్చేసేసి ఫోటో షేర్ చేసుకుంటే నేను ఆ ఫోటో చూసి అట్లా నాకు ఒక్క నిమిషానికి నాకు ఒక ఒళ్ళు జలదరిస్తుంది అంటారు చూడండి, అలా మొత్తం గూస్ బంప్స్ వచ్చేసాయి అనమాట. చూస్తే నేను ఫోన్ చేసి, ఏంటి కొత్తగా వేరే పూజ స్టార్ట్ చేసావా? ఇట్ ఈస్ ఎ జనరల్ కాన్వర్జేషన్.
అప్పుడు తను అనింది, లేదక్క ఊరికే ఇలాగా నేను కూడా ఏటిగట్టు సిరీస్ చేసేటప్పుడు ఇలాగా అదేంటి షూటింగ్ కోసం అని వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు రాజమండ్రి వైపేనమాట. అక్కడ వారాహి టెంపుల్ ఉంది అని అన్నారు. సో అక్కడికి వెళ్ళాను. లాంగ్ లైన్ ఉన్నిందక్క. సరే మనకి ఎవరు తెలియదు కదా అని అలా నిల్చుంటే అందరూ అక్కడ ఉన్న వాళ్ళే నన్ను ముందుకు పంపించారు, వెళ్ళండి దర్శనం చేసుకోండి అని చెప్పేసి. అలా నేను ఆ టెంపుల్కి వెళ్ళడం జరిగింది, అలా నేను ఈ పూజ స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పింది అనమాట. సో అప్పుడు నాకు అనిపించింది సరే నేను చేస్తాను అని చెప్పేసి. సో విష్ణుకి నాకు 2 వీక్స్ 3 వీక్స్ గ్యాప్ అనమాట. విష్ణు చేసిన 2 వీక్స్ 3 వీక్స్కి నేను స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పుడు నేను ఇంక దాని గురించి రీసెర్చ్ చేయటము, ఎలా చేయాలి ఏంటి అవన్నీ కనుక్కోవడం జరిగింది. సో దాని తర్వాత ఏమైందంటే నెమ్మదిగా నాకు ఇంకా నేను పూజా విధానం తెలుసుకోవడము. పుస్తకాలు దొరకట్లేదు హైదరాబాద్లో, ఎంత ట్రై చేసినా ఎన్ని పూజా స్టోర్స్ వెతికినా వారాహి పూజ పుస్తకం మాత్రం నాకు దొరకట్లేదు. అప్పుడు నేను ఏం చేశానంటే సరే స్టార్ట్ అయితే చేసేసాను. గూగుల్లో నుంచి మంత్రాలు చదవడం ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. దాని తర్వాత మా కజిన్ రాధి అని చెప్పేసేసి విజయనగరంలో ఉంటుంది కదా, తనకి ఫోన్ చేసి అక్కడైతే బాగా దొరుకుతాయి దేవుడి పుస్తకాలు. సో తనకి ఏం చెప్పారంటే నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు వారాహి అమ్మవారిది అష్టోత్తరము పంచాక్షరి అవన్నీ కావాలి, పంచకం అవన్నీ కావాలంటే సరే అనేసి పాపం వెంటనే కొరియర్ చేసిందండి. 3rd వీక్ నేను స్టార్ట్ చేసే లోపే నా దగ్గర పుస్తకాలు అనేవి వచ్చేసాయి అనమాట. సో అక్కడి నుంచి ఫస్ట్ వీక్ నుంచి నా వీలైనంత వరకు నేను ఫొటోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. 17 వీక్స్ వరకు ఏ పువ్వు కూడా రిపీట్ చేయలేదు అమ్మవారికి. అదంతా ఆవిడ దయ. నేను స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను ఇన్ని రకాల పూలు దొరుకుతాయా అని. ఎందుకంటే నార్మల్గా మనము చామంతులు, రోసెస్ ఇలాంటివి, జాజులు, మల్లెపూలు ఇలాంటివి దేవుడికి పెట్టుకుంటాం. సో ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ అనమాట. నేను ఇన్ని వారాలు అనుకుంటున్నాను, ఇన్ని వారాలు నాకు రకరకాల పువ్వులు దొరుకుతాయా లేదా, నాకు నేను దీంట్లో సక్సెస్ అవుతానా లేదా అనేసి నాకు చాలా టెన్షన్ ఉండిందనమాట. కానీ నిజంగా అండి, ద పవర్ ఆఫ్ గాడ్ ఎక్కడికి వెళ్ళదు. ఆవిడ ప్రతి వారము ఎలాగైనా సరే పువ్వు ఏర్పరచుకుంటారు. ఆ పూజకి ఆ పువ్వు కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. అది ఎట్లా అవుతుంది అనేది మనకు తెలియదు. అండ్ అలా రూల్ లేదు, కాకపోతే నేను అలా చేసుకున్నాను అంతవరకే. రూల్ లేదు ప్రతి వారం ఒక పువ్వు ఒకే రకం పువ్వు పెట్టాలి అన్నది రూల్ మాత్రం లేదండి. మనకి తగినట్టు, మన స్తోమతకి తగ్గినట్టు మనకి అవైలబిలిటీలో ఏ పువ్వులు ఉన్నాయో ఆ పువ్వులతో చేసుకోవచ్చు. సో మీకు ఆ డౌట్ కూడా వద్దు, రిపీట్ చేయకూడదు అలాంటివి ఏమీ లేదు. నాకు కుదిరింది నేను చేసా, పక్కనే మార్కెట్ ఉంటుంది నాకు కాబట్టి కుదిరింది అంతవరకే. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసేసి దీపం, కంద దీపం పెడితే చాలా మంచిది అని చెప్పారు. సరే ఓకే. యాక్చువల్లీ నేను దాని గురించి కూడా చాలా చదివా, అంటే కంద దీపమే ఎందుకు పెట్టాలి ఏంటి అనేసి. సో ఆవిడ సేనాధిపతి కదా, సో ఆవిడకి అన్నీ, అండ్ ఆవిడకి మీకు తెలుసు కదా ఆవిడ యొక్క ఫేస్ ఈజ్ లైక్ బోర్. సో అందుకని ఏంటి అంటే అన్నీ రూట్ వెజిటబుల్స్ అవన్నీ అడవి పందులు అవన్నీ ఎలా తింటాయి, మనకి భూమిలో నుంచి ఇలాగా వాటి యొక్క టస్క్స్తో అంటే దంతాలతో ఇట్లాగా తవ్వి లోపల దుంపలన్నీ తింటాయి. సో అందుకని ఆవిడకి దుంపలంటే చాలా ప్రీతికరం. సో అందుకని ఆవిడకి ప్రసాదం కూడా మీరు చిలకడ దుంప కానివ్వండి, ముల్లంగి కానివ్వండి, ఆలు, క్యారెట్, బీట్రూట్, దాని తర్వాత చామదుంప, పల్లీలు, దాని తర్వాత కంద, ఇవన్నీ కూడా అనమాట. సో దీపం పెట్టేటప్పుడు కంద ఈజ్ ఎ వెరీ ఈజీ ఆప్షన్ టు పుట్ దీపం, ఈజీగా పెట్టుకోవచ్చు. సో అట్లాగా కంద దీపం, ఆ కందకి మంచిగా పసుపు పూసి దానికి మళ్ళీ బొట్లన్నీ పెట్టుకొని ఆ లోపల ఇలాగా కొంచెం దీపంలాగా గుంటలాగా చేసుకొని నీట్గా స్పూన్తో స్కూప్ అవుట్ చేసుకొని అప్పుడు ఆ పసుపు కుంకుమ అంతా పెట్టుకొని దాని కింద ఒక మట్టి ప్రమిద పెట్టాలి. మీరు రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో చూశారు, మట్టి ప్రమిద ఏ వారం కా వారం నేను కొత్తదే తెచ్చుకుంటానండి. కంద కూడా ఏ వారం కా వారం కొత్తదేనమాట. సో ఈ డౌట్ చాలామందికి ఉండింది. అండ్ ఆ కందని ఏం చేయాలి అక్క అని అన్నారు. మనకి నచ్చితే నీళ్ళల్లో, పారే నీళ్ళల్లో వేసేయచ్చండి, ఓకేనా. లేదు అంటే తోలు తీసేసి మరోజు శుభ్రంగా మన ఇంట్లో ఎటువంటి నీసు పదార్థాలు వండుకోకుండా ఆ కందని కూరగా వండుకొనైనా తినచ్చు. లేదు అంటే ఆవులకైనా పెట్టేయచ్చు, మీ ఇష్టం అది. సో మీరు ఎలా అయినా చేయొచ్చు. అలానే ప్రసాదంకి చిలకడ దుంపలు కానీ, ఆలు కానీ, బీట్రూట్, క్యారెట్, ముల్లంగి ఇలాంటివి ఏమి వాడినా సరే మీ ఇష్టం, మీరు ఏమైనా వాడచ్చు. వీటిలో ఏది వాడినా సరే అది మీరు ఇంట్లో కన్జ్యూమ్ చేసేసుకోవాలి, కూరల్లోనో ఏదో ఒకటి తినేయచ్చు.
సో ఇది దీని గురించి వచ్చి ఇది అనమాట. ఇది కాకుండా ప్రసాదాలు ఏం పెట్టచ్చు, అమ్మవారికి ఏ ప్రసాదాలు పెడతారో అవేనండి. పులిహార కుదిరితే పులిహార పెట్టండి, లేకపోతే వైట్ అన్నము, తెల్లన్నము, నెయ్యి, ఉప్పు వేసి నెయ్యి అది పెట్టండి. కుదరకపోతే మీకు లేదు అని అనుకుంటే దానిమ్మకాయ ప్రతి అమ్మవారి పూజకి కూడా చాలా శ్రేష్టకరమని మా అమ్మ అంటదనమాట. ఎందుకునంటే దాంట్లో బోలెడన్ని గింజలు ఉంటాయి మీరు ఇలా కట్ చేసి చూస్తే. సో మనకి అంత ధనము, అంత అభివృద్ధి అవన్నీ అంటే లెక్కలేనంత ఉంటుంది అని చెప్పి దానిమ్మకాయ పెడతారంట మా మమ్మీ చెప్తుంది. సో అందుకే దానిమ్మకాయ కూడా పెట్టుకోవచ్చు. సో ఆ ప్రమిదకు కూడా మంచిగా పసుపు పూసుకొని కుంకుమ పెట్టుకోవాలి. దాని తర్వాత దాంట్లో లోపల మనం ఈ కంద దీపం పెట్టాలి. కంద లోపల మనము ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, లేదు అని అంటే విప్ప నూనె. నేను ఫస్ట్ 2-3 వీక్స్ మాత్రమే ఆవు నెయ్యి వేశానండి. దాని తర్వాత నుంచి అంతా విప్ప నూనెనండి. నాకు దొరికింది చక్కగా పూజా స్టోర్లో. సో విప్ప నూనెతోనే పెట్టుకున్నా. మీ ఇష్టం, ఇది కూడా మన స్తోమత, ఇట్లనే చేయాలి అట్లా ఏం లేదు. భగవంతుడు ఎప్పుడు అలగరు, కోపగించుకోరు. సో మనకి ఎంత కుదిరితే అంతే తీసుకోండి. చిన్న కంద తీసుకోండి. నాకు కొన్నిసార్లు పెద్ద కందలు దొరికేవి, అప్పుడు పెద్ద కందలు పెట్టుకునేదాన్ని. ఎందుకంటే కంద దొరకడం కూడా చాలా కష్టం అనమాట. సో అది పెట్టిన తర్వాత ఆ ప్రమిదకి చుట్టూ చక్కగా పువ్వులు పెట్టుకోండి. ఓకే. దాని తర్వాత దాంట్లో లోపల ఈ నూనె వేసిన తర్వాత, నెయ్యి వేసిన తర్వాత ఎర్ర ఒత్తులు దొరుకుతాయి మనకి పూజా స్టోర్లో. 5 ఒత్తులు కలిపి ఇట్లా మొత్తం చేసుకొని 5 ఒత్తులు ఒకేసారి లోపలికి దించాలన్నమాట. అంటే 5ని కలిపి ఒక ఒత్తు కింద పెడతాం అనమాట. అది అమ్మవారి ముందు పెట్టుకుంటాం, దానికి దీపం పెట్టుకుంటాం. అది కాకుండా మన నార్మల్ దీపాలు నార్మల్వి. ధూపం మీ అందరికీ తెలుసు, ప్రసాదం మీ అందరికీ తెలుసు. దాని తర్వాత కర్పూరం కానివ్వండి, పచ్చకర్పూరం కానివ్వండి, లాస్ట్లో ఆరతి ఇవ్వడానికి, లేకపోతే నేతిలో ముంచిన ఒత్తులు కానివ్వండి. నేను నార్మల్ కర్పూరం వాడను. ఎందుకునంటే దాంట్లో కెమికల్స్ ఉంటాయి విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హౌస్. సో అందుకని నేనేం చేస్తానంటే 2 ఆప్షన్స్. ఒకటి పచ్చకర్పూరంతో అయినా ఆరతిస్తాను, లేదు అది ఎక్స్పెన్సివ్, ఈజియెస్ట్ వే ఏంటంటే కుండొత్తులు తెచ్చుకొని నెయ్యిలో నానబెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటా. ఏ రోజు ఆ రోజు చక్కగా పెట్టుకొని ఇచ్చేస్తాను. దాంట్లో నెయ్యి కూడా ఉంటుంది కాబట్టి కళ్ళకు అద్దుకున్నా మంచిది, చాలా ఆ వేడి తగిలినా మంచిది, కాబట్టి అలా చేసుకోవచ్చు. ఓకేనా. సో వీటన్నిటి తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే పూజా విధానం. పూజలో ఏంటి అని అంటే అష్టోత్తరం చదువుకోవాలి. ఓకేనా. తర్వాత ఆ పుస్తకాల్లో మీకు తోచినవి మీరు అన్నీ చదవాలి అన్నది రూల్ లేదు. అష్టోత్తరం కంపల్సరీగా చదవాలి, పంచకం చదవాలి. ఓకేనా. దాని తర్వాత మూల మంత్రం చదవాలి. ఈ 3 కంపల్సరీ చదువుతాను నేనైతే. లేదు ఇంకా నాకు ఓపిక ఉంది అని అంటే ఇంకా చాలా మంత్రాలు ఉంటాయి అమ్మవారివి. మీరు సహస్రనామం చదువుకోవచ్చు, ఏమన్నా చదువుకోవచ్చు. చాలా పూజా విధానంలో చాలా ఉన్నాయి. సో మీరు అవన్నీ కూడా చదువుకోవచ్చు అనమాట. అయితే చదివేసుకున్న తర్వాత నేనేం చేస్తాను అని అంటే బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గులు తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని వాటిని మంచిగా ఎర్రగా కాలిన తర్వాత ధూపం చాలా ఇంపార్టెంట్ అంట అమ్మవారికి. సో అందుకని ధూపం వేస్తాను. ఆ ధూపంలో ఏమేమి వేస్తాను, మన ఏమంటారు సాంబ్రాణి, అంత సాంబ్రాణి, గుగ్గిలం అంటారు కదండి, గుగ్గిలం అంతా. ఓకే. తెల్ల ఆవాలు మనకి దొరుకుతాయి పూజా స్టోర్లోనే, తెల్ల ఆవాలు, ఆ ఊరికే అన్నీ, అంత చక్కెర. ఓకే. సో ఈ సాంబ్రాణి, గుగ్గిలం అన్నీ దంచేసుకుంటాను. దాంట్లో అన్ని ఆ తెల్ల ఆవాలు, అంత చక్కెర వేసుకొని అన్నీ మంచిగా కలిపేసుకుంటాను. దాని తర్వాత ఈ బొగ్గు కాలిన తర్వాత ఈ బొగ్గుని సాంబ్రాణి ఏదైతే ఉంటుంది కదా మనం వేసేది, దాంట్లో వేసి 1 టీ స్పూన్ కానీ 1/2 టీ స్పూన్ కానీ ఆవు నెయ్యి వేసిన తర్వాత అప్పుడు ఈ సాంబ్రాణిది మొత్తం వేసుకొని అది మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ధూపంది, అది వేసుకొని ఫస్ట్ అమ్మవారు, ఆ తర్వాత వంటిల్లు, ఆ తర్వాత హాల్, మన గుమ్మం పైన అక్కడి నుంచి మొదలేసుకొని మొత్తం ఇల్లంతా వేసుకుంటూ లాస్ట్కి వెనక మా బాల్కనీలో ఉన్న తులసి చెట్టుకి వెళ్ళి ఆవిడ కూడా అమ్మవారే కదా, సో ఆవిడకి కూడా వేసేసి మళ్ళీ పూజ రూమ్లోకి వచ్చి మళ్ళీ అక్కడ కూడా ధూపం కంప్లీట్ చేసేస్తాను. దాని తర్వాత ఆరతిస్తాను. ఆరతి ఇచ్చిన తర్వాత గుమ్మానికి ఒక నిమ్మకాయని కట్ చేసి, ఒక నిమ్మకాయకి పసుపు, ఒక నిమ్మకాయ చెక్కకి పసుపు, ఒక నిమ్మకాయ చెక్కకి కుంకుమ అనమాట. ఈ 2 తీసుకుని వెళ్ళి ఇలా క్రాస్గా మనము రైట్ సైడ్ వచ్చేసేసి పసుపు, లెఫ్ట్ సైడ్ వచ్చి కుంకుమ, అట్లా ఇట్లా క్రాస్గా పెట్టుకుంటారనమాట మనం ఎంట్రీ అయ్యేటప్పుడు. అది కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే నా వారాహి వ్రతం లాస్ట్ ఎపిసోడ్ ఉంటుంది కదా, దాంట్లో చూపిస్తాను మీకు. ఓకేనా. సో ఇది అండి పూజా విధానం. పెద్ద అంటే ఎక్కువ కాంప్లికేటెడ్ పూజ నేను మీకు ఇంత డీటెయిల్డ్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఎక్కడ మిస్ అవ్వకుండా మీరు నీట్గా చేసుకుంటారని తప్పిస్తే వేరే ఉద్దేశం అయితే కాదు. శ్రావణ మాసం అంటేనే రెడ్, మెరూన్, గ్రీన్, ఎల్లో, బ్లూ
దీస్ ఆర్ ఆల్ ముత్తైదువ కలర్స్ అన్నమాట. సో నాకు చాలా నచ్చిన పేజ్ అక్షయ కలెక్షన్స్. తన దగ్గర నుంచి అసలు ఎంత లైట్ వెయిట్ ఉందండి ఈ శారీ. అసలుకి ఒక పేపర్ వెయిట్ కూడా లేదేమో, అంత లైట్ వెయిట్ ఉంది అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. చక్కగా గ్యాప్ బార్డర్, చూస్తే పట్టు చీర లాగా ఉంది కానీ ఫ్యాన్సీ చీర అండి. ఎంత అంటే ఎంత బాగుందో చూడండి. బాను చాలా బాగుంది ఆ చీర మాత్రం, అదిరిపోయింది. సో దీనిలో కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. వాళ్ళ పేజ్ ట్యాగ్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి కొనుక్కోండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్. సో ఇంకొకటి చెప్పాలండి, చాలా మందికి డౌట్ వచ్చింది, గుప్త నవరాత్రులు కూడా చేశారు కదా మేఘ్నా గారు, అవి కూడా దీనిలో కౌంట్ అయ్యాయా అనేసి. లేదండి, గుప్త నవరాత్రులే, కానీ గుప్త నవరాత్రుల్లో వచ్చిన 2 శుక్రవారాలు నాకు ఈ 18 వారాల్లో కౌంట్ వచ్చిందనమాట. ఓకేనా? సో ఆ గుప్త నవరాత్రుల్లో 9 రోజులు కౌంట్ కాదు, ఆ వచ్చిన శుక్రవారాలు మాత్రమే కౌంట్. సో అట్లా కౌంట్ చేసుకుంటే నాకు వరలక్ష్మి వ్రతం రోజు 18వ వారం వచ్చిందనమాట. సో 18 వారాలు చేయలేమనుకున్న వాళ్ళు 8 వారాలు చేసుకోవచ్చు, 16 వారాలు చేసుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం అండి. 21, 18, 21 మీ ఇష్టం, ఎన్నైనా 27 ఎన్నైనా చేసుకోవచ్చు. అది మీ స్తోమతకి తగ్గట్టు, మీ ఓపికకి తగ్గట్టు ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే, కనీసం మనం ఎప్పుడైతే లాస్ట్ వీక్ మనం చేయబోతున్నామో, అది 8th, 16th ఏదైనా కానివ్వండి, జరిగినప్పుడు అట్లీస్ట్ మినిమం ఒక చుట్టుపక్కల ఒక 5 మందిని పిలుచుకొని వాళ్ళకి తాంబూలం మీ స్తోమతకి తగ్గట్టుగా. మనం రూల్స్ లేవు, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి, ఈ గిఫ్ట్ ఇవ్వాలి, అటువంటి రూల్స్ ఏమీ లేవు. స్తోమతకి తగ్గట్టుగా ఏమీ లేకపోయినా సరే ఒక ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, దాని తర్వాత మనకి తాంబూలంలో ఆకు, వక్క, తమలపాకు అండ్ అరటిపండు ఇవి ఇచ్చినా చాలండి. అండ్ సో మీరెవ్వరు కూడా ఎక్కువ ఆర్భాటం చేయాలి అనేది ఏం లేదు. ఆ వచ్చిన 5 ముత్తైదువులకి భోజనం పెట్టి పంపిస్తే మహాప్రసాదం. అండ్ ఇంకొకటి, ఈ పూజ డే టైంలో చేసుకునే పూజ కాదు, ఈవినింగ్ 7 తర్వాత, చుక్కలు వచ్చిన తర్వాత అప్పుడే మనం ఈ పూజ స్టార్ట్ చేసుకోవాలి. మీరు ఆ ఈవినింగ్ 7 నుంచి తెల్లారి 3 వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు ఈ పూజ. అంటే 7కే చేయాలి అని హడావుడిగా ఆఫీసులు ఉంటాయి, లేకపోతే పనులు ఉంటాయి, మాలాగా షూటింగ్లు ఉంటాయి, మీరు 9 తర్వాత అయినా సరే. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి ఆ తర్వాతే పూజ చేసుకోవాలి. ఓకేనా? సో దిస్ ఇస్ ద రూల్. సో పూజా విధానం అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు స్కిప్ చేయకపోతే హ్యాపీగా అర్థమైపోతుంది ఈజీగా. అండ్ ఇప్పుడు వచ్చేసేసి చాలామంది నాకు మెసేజెస్ పెడతారు, మేఘ్నా గారు మా కోసం ప్రే చేయండి అనేసి. నేను నిజంగా న్యాయంగా అందరి కోసం ప్రే చేస్తున్నానమ్మా. నాకు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది మెసేజెస్ పెడతారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత నన్ను ప్రేమించారు, నా యొక్క దేవుడి వీడియోస్ని ఇంత మంచిగా ఆదరించారు. మీ అందరి కోసం ఖచ్చితంగా ప్రే చేస్తాను, మీరు అందరూ బాగుండాలని అనుకుంటాను. అండ్ కొంతమంది వచ్చి మీరు ఎందుకు షేర్ చేసుకుంటున్నారు, ఎందుకు ఇది చేసుకోకూడదు అని అంటే నేను నమ్మనండి. భగవంతుడు ఎప్పుడు చెప్పలేదు మనం ఇది షేర్ చేసుకోవద్దు. మరి అలాంటప్పుడు వారాహి టెంపులే ఉండకూడదు నా ప్రకారంగా వెళ్తే. మరి ఆవిడ గుప్తంగా ఉండాలి అని అంటే ఇంకా అసలు ఆవిడ టెంపులే ఉండకూడదు. ఎందుకు తమిళనాడులో అన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఎందుకు కాశీలో ఆవిడ టెంపుల్ ఉంది, ఆంధ్రాలో టెంపుల్ ఉంది, హైదరాబాద్లో టెంపుల్ ఉన్నాయి. సో అందుకని దయచేసి ఇలాంటి మెసేజెస్ నాకు పెట్టకండి. అందరితో పంచుకోవాలి అనే ఉద్దేశం నాది. పుణ్యం కొంచెం తగ్గుతుందా, ఏం పర్లేదండి, మిగతా వాళ్ళకి వస్తుంది కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకటి. రెండోది, నేను ఏమన్నా కోరుకుందాము అని ఈ పూజ స్టార్ట్ చేయలేదండి. నేను ఎందుకు స్టార్ట్ చేశానో కూడా నేను ఒక విజన్తో స్టార్ట్ చేయలేదు. నాకు ఇది కావాలి, నేను ఇది కోరుకోవాలి, నాకు తెలీదు. ఆవిడకి తెలుసు కదా నాకేం కావాలి అన్నది. సో నా కోసంగా నేను ఈ రోజుటి వరకు ఈ 17 వారాలుగా నేను ఏ రోజు కూడా నేను పూజ చేసేటప్పుడు నాకు ఇది ఇవ్వు అని నేను అడగలేదు. నాకేం కావాలో నీకు తెలుసు, నాకు ఏది మంచిదో నీకు తెలుసు, అది నాకు ఇవ్వు, అంతే తప్పిస్తే నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు అని నేను అనుకోలేదు. సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకునంటే అసలు నేను వరలక్ష్మి వ్రతమే లేదు, నాకు ఒట్టి అందరింటికి తాంబూలాలకు వెళ్ళాలి అని అనుకున్న దాన్ని ఆ భగవంతుడు నాకు ఆ రోజే కుదిరేటట్టు చేసింది అని అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ మిరకిల్ ఫర్ మీ అండి. నా కోసం అయితే మాత్రం ఇదొక మిరకిల్. అంటే నా ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు పూజ జరగాలి, నలుగురికి తాంబూలాలు ఇచ్చుకోవాలి అనేది భగవంతుడి ఇచ్చ. ఆ భగవంతుడి ఇచ్చని నేను కాదన్ను కాబట్టి ఆ రోజు నేను నా ఫ్రెండ్స్ని, నా ఫ్యామిలీని పిలుచుకుంటాను, చక్కగా పూజ చేసుకుంటాను. చాలా చాలా బాగా రెడీ చేయబోతున్నాను అమ్మవారిని. ఎలా ఉంటుందో మీరు తప్పకుండా చూడండి. అండ్ నలుగురిని పిలిచి తాంబూలాలు ఇచ్చుకొని భోజనం పెట్టుకుంటాను. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ కూడా ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అండ్ మీరు అందరూ ఎవరెవరైతే స్టార్ట్ చేస్తున్నారో
వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు మంచిగా బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ కార్తీక మాసంలో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఈలోపు పూజలు మనవి ఉంటాయి కదా, అప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటా. అండ్ చాలామంది నా అలంకరణ గురించి కూడా మెచ్చుకున్నారు. రకరకాల మాలలు గుచ్చానండి, నిజంగా ఆవిడ ప్రేరేపించింది, లేకపోతే నేను అనుకోలేదు నేను ఇన్ని రకాల మాలలు కడతానని చెప్పి. సో మీ అందరికీ థ్యాంక్ యూ, ఇంత నన్ను ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ పూజ మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వ్లాగ్లో మంచిగా మన అమ్మవారిని చూద్దాం. ఓకేనా? టాటా, బాయ్ బాయ్, హ్యావ్ అ నైస్ డే. మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్.